మాషాల్లా మాషాల్లా చేసిన ఎట్లా ఉంది చూడండి. నూరిన మసాలా కావాలి, మన రెడీమేడ్ మసాలా నడవదు మనకి. ఫ్రెండ్స్ ఎట్లా అయిందంటే ఇప్పుడు నాకు మాత్రం టింగు రంగా అన్నట్టే ఉంది ఇప్పుడు స్మెల్కి. హలో హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలనుకొని ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము. అది కూడా బ్యాచలర్ ఫుడ్డింగ్ టైప్ అనమాట. మేబీ మేము ఎట్లా అనుకుంటున్నామంటే కొంతమంది తెలియకుండొచ్చు, వాళ్ళ గురించి అని మేము ఇది ఒకటి మోటివేషన్ టైప్ ఇట్లా ఛానల్ చేయాలని స్టార్ట్ చేసాము. సో ఫ్రెండ్స్ మేము ఇలా ఏం చేయాలనుకుంటున్నామంటే చికెన్ కర్రీ చేయాలని అనుకుంటున్నాం. అది ఎలా ఉంటుందో మీరు చూడండి. చలో స్టార్ట్. ఇగో నేను ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చాను. అది వింగ్స్ లెగ్ పీస్ అనమాట ఇవి. దీన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కడుగుదాం. దీన్ని ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఏమైనా ఉన్న ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏమైనా ఉంటే కూడా అది ఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఆ 2 minutes అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే మన గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఈ యొక్క గిన్నెను మనము వేడి చేద్దాం. ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే ఒకసారి చూడండి, ఇలా చేయండి. మీకు ఎందుకంటే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నదనుకో దానిలో నుంచి ఏమైనా చనిపోతాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా మనం మంచిగా ఉంటుంది. పాత్రల మీద కూడా ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను, సరిపోయేంత పోసుకున్నాను. మస్తు అయిపోయింది. ఒకసారి ఆయిల్ చూడండి. దీంట్లో దానికి కావాల్సిన వంటకాలు ఇవి ఉల్లిగడ్డ, ఇవి నిమ్మకాయ, ఇవి కరివేపాకు, ఇది పుదీనా, ఇది పచ్చిమిర్చి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే వేసుకోవాలి మనం. ఇందులో ఆయిల్ మరుగుతుంది కదా, దీంట్లో కొద్దిగా 2 లవంగు, 2 ఇలాచి, थोड़ा सा साजीरा. बस फ्रेंड्स, पहले तो इसमें डालना है अदरक लहसुन, ये ऐसा, ये घर में बनाए सो है. इसको इससे बस हो जाते చాలా చాలు ఇది. పైకి సో ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం కలిపేసాను అద్రక్. దీంట్లో అయితే ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. తర్వాతకి ఇవి పచ్చిమిర్చి, ఒక్క నింబు దీంట్లో కలపండి, ఎందుకంటే జర బాగుంటుంది టేస్ట్. నేను చెప్తున్నా కదా, అదొక డిఫరెంట్ టైప్ టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి ఒక 1 time. సో ఫ్రెండ్స్ ఇది అయ్యాక కొద్దిగా ఈ కలర్లో వచ్చాక మనం ఏం చేయాలంటే ఈ కలర్లో వచ్చాక ఇలా ఈ టైప్లో ఇలా ఇలా వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. బాగా కలపండి. అందులో కొద్దిగా కరివేపాకు, మళ్ళీ ఒక నిమ్మకాయ, అక్కడి నుంచి. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే
మనం అన్ని మసాలాలు కొద్దిగా ఫస్టే వేసాం కదా, కొద్దిగా ఇది వేడి చేసినప్పుడు దాని ముక్కకు అనేది చాలా బాగా మంచిగా పడుతుంది. చూడండి. మనం ఇది ఒక 1 మినిట్ వరకు వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ టైప్లో ఉంది చూడండి, కూర కర్రీ ఎట్లా ఉందో చూడండి. కెమెరామ్యాన్ ముంగర్రా, ఈ టైప్లో ఉంది. ఇలా ఇలా కొద్దిగా మసాలా ఫస్టే మనం నూరన్ మసాలా కూడా వేస్తాం. ఎలా అవుతుందో చూడండి, ఫ్రై డీప్ ఫ్రై అవుతుంది. ఇలా పెట్టుకొని ఫ్లేమ్ కొద్దిగా చిన్న పెట్టుకోండి, మరీ ఫాస్ట్గా ఉంది. అప్పటి వరకు మనకు నూరిన మసాలా అంటే మనకు నచ్చవు. మనకు నేను ఏం చేస్తాను అంటే మంచి జెన్యున్ ఉన్న మసాలాతోటే దాన్ని నూరి అందులో వేస్తే నాకు ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు బయట తెచ్చుకున్న దానికంటే ఇది చాలా బెస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు ఇగో ఇలా ఒక కడాయి తీసుకోవాలి. ఇలా పెట్టి ఇగో మా మసాలాలు, ఇవన్నీ మసాలాలు దీంట్లో పెడతాయి. ఇక చూడండి, చిటికెడు 4-5 3-4 इलायची, थोड़ा सा जीरा और थोड़ा सा डालो, कुछ नहीं होता, मिरियालू, दासन చెక్క, ఈ దాసం చెక్క కూడా అనేది ఇలా వేసుకోండి. 2 గరం పాకాకు. ఓ సారీ, మర్చిపోయాను, ఇది కూడా అయిపోయింది.